మనందరం కూడా పాలి భాగస్థులయ్యాం. అందరి బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు మనము చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ప్రియులు వేరే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ డైరెక్టర్ గారు, దైవ సేవకులు నోవాహ గారికి, జతపని వారు అయినాల శ్రీనివాసరావు గారికి, ఇసినపల్లి శ్రీనివాసరావు గారికి, ప్రియులు జాన్సన్ అన్నయ్య గారికి, వేదిక ముందున్నటువంటి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, స్థానిక చిరుమునగాల క్రీస్తు సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభాలు, వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకార్థ కూడికను ప్రియులు నోవాహు గారు ఒక చక్కని పేరును పెట్టారు, ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకము అని. జ్ఞాపకార్థ కూడిక అని పెట్టక ఒక అద్భుతమైన జ్ఞాపకము. ఎవరు అని అంటే లాజరస్ అయ్య గారు. దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన ఎరిగినవాడై, దేవుడు తనకిచ్చినటువంటి ఆయువులో 93 సంవత్సరాలు ఈ భూమి మీద తను జీవించి, ఆ 93 సంవత్సరాలలో సుమారుగా ఒక 60 సంవత్సరాలు దేవుని పరిచర్యలో ఆయన వాడబడి తన ఆత్మను దేవునికి అప్పగించుకొని ఈ లోకాన్ని వదిలిపెట్టినటువంటి రోజు ఈరోజు. ప్రియులారా, విడిచి వెళ్ళినటువంటి కుటుంబము, వారి మనవాళ్ళుకి ఆదరణ కూడా కలగాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ చక్కని కార్యక్రమంలో మనం అందరం కూడా దేవుని యొక్క వర్తమాన భాగంలో మనం ముందుకు సాగిపోదాం. మేమిద్దరము కూడా ఆశుదానయ్య గారు, నేను కలిసి బండి మీద వస్తూ లాజరయ్య గారి గురించినటువంటి ఆలోచన చేస్తూ వచ్చాను. నాకంటే ముందు వచ్చినటువంటి దైవ సేవకులు కూడా నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం అనేది మనందరికీ కూడా ఆశీర్వాదం అని చెబుతూ, లాజరయ్య గారు ఎలాగ నీతిమంతుడో ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. మేము కూడా అదే ఆలోచన చేస్తూ, నేను ఒక ప్రశ్న అడిగాను, అన్న చచ్చిపోతే ఎలా ఉంటుంది అన్నా అని అడిగాను. చచ్చిపోతే ఎలా ఉంటుందన్నా? ఆశుదాన్ని అన్నాడు, చచ్చిపోయిన వాళ్ళని అడగాలి సార్ అని అన్నాడు. అడగడానికి ఇప్పుడు లాజరస్ అయ్య గారు మన మధ్యలో లేడు, ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయనకు అవకాశం లేదు. కానీ పిల్లరా, చాలామంది ఎలాగుంటుందో అని చాలామంది మందు దగ్గర చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అది ఎక్కడితో చూద్దామని ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది రకరకాలుగా చచ్చిపోతున్నారు పిల్లలు. అదే ఆలోచన చేసుకుంటూ మేము కూడా ఇది ఎలా ఉంటుంది, దీని రుచి, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మేము ఆలోచించుకుంటూ వచ్చింది పిల్లలు. పరిశుద్ధ గ్రంథంలో మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో హేబేలు నుంచి మొదలు పెడితే చనిపోయిన వారందరూ చాలామంది మనకు కనబడతా ఉంటారు గ్రంథంలో. కొత్త నిబంధనలకు వచ్చినప్పటికల్లా మనందరికీ బాగా తీసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఇలాగ అనేక మంది భక్తులు
కనబడే సందర్భాలు మనకు కనబడుతున్నాయి ప్రియాలు. సో దీని గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా తక్కువ వచనాలు మనం చూసుకుందాం, ఎందుకంటే సమయం కూడా తక్కువ కనుక. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం పరిశోధన చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ, యేసుప్రభు వారు తన శిష్యులతో చెబుతున్నాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంక చాలా ఉన్నాయి, అయితే ఇప్పుడు వాటన్నిటినీ మీరు సహింపలేరు, గ్రహింపలేరు. అవి నేను మీకు చెబితే మీరు సరిగా అర్థం చేసుకోలేరు, సరిగా గ్రహించలేరు. కానీ అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు? నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాడు. అప్పుడు మీరు గ్రహిస్తారు. ఇప్పుడు గ్రహించలేరు, అప్పుడు మీరు గ్రహిస్తారు. పిల్లరా, ఈ చచ్చిపోతే అంటే ఈరోజు మరణ జ్ఞాపకార్థం కనుక, జ్ఞాపకార్థ కూడిక కనుక దీన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అసలు ఎలా ఉంటుంది? చాలామందిని లాజరస్ గారు చనిపోయారు. ఒకవేళ లాజరస్ గారు వాళ్ళ అమ్మగారు బతుకుంటే, వాళ్ళ మిస్సెస్ గారు బతుకుంటే, అమ్మ లాజరస్ గారు ఎక్కడికి పోయారమ్మా అని అంటే ఆమె ఏం చెప్తుంది? లాజరస్ గారు చనిపోయారయ్యా. మరి పెట్టెలో ఉన్నది ఎవరు? పెట్టెలో పెట్టింది ఎవరిని? ఆయన చనిపోయారయ్యా, ఆయన శవం మాత్రమే ఇక్కడ పెట్టాము. వాళ్ళ బాబు రావాల్సి ఉంది, ఆయన చూడాలి. వాళ్ళ మనవాళ్ళు రావాల్సి ఉంది, చూడాలి. అందుకని ఆయన శవాన్ని ఇక్కడ పెట్టాం. ఆయన చనిపోయాడు. పిల్లరా, అంటే ఈ లాజరస్ అనేటువంటి పేరు ఎవరికి పెట్టబడింది? శరీరానికా లేక ఆత్మకా? ఎవరికి పెట్టబడింది ఆ పేరు? అంటే శరీరానికి కాదు. లాజరస్ అనే పేరు ఎవరికి పెట్టబడింది అంటే ఆత్మకు పెట్టబడ్డ పేరు. ఉదాహరణకి మనం ఒక చొక్కా వేసుకుంటాం. చొక్కా వేసుకుని 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత దాన్ని వాడుకున్న తర్వాత చిల్లర ధరించేస్తాం. అంటే చొక్కా ఇప్పేశాడు. ఇప్పుడు చొక్కా లాజరస్ గారు అవుతాడా? కాదు. ఈ శరీరం కూడా దీన్ని వాడుకున్నాడు, టైం అయిపోయింది, దాన్ని ఇడిచి చిల్లర ధరించేసాడు అంతే. లోపల ఉన్నాడే ఆయన ఆత్మ. పిల్లరా, ఈ విషయాలు మనకి ఇంకా లోతుగా, డెప్త్గా అర్థం కావాలి. చచ్చిపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో తెలుసండి? మనం చచ్చిపోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. మన భార్య మన మీద పడి, అంటే మన మీద కాదు, ఆ శవం మీద పడి ఏడుస్తూ ఉంటుంది కదా. ఆ ఏడుపు ఆమె నిజంగా ప్రేమతో ఏడుస్తుందో లేదా నటిస్తుందో నీకు అర్థమయ్యే రోజు అది. ఎప్పుడు? నువ్వు చచ్చిపోయిన తర్వాత.
నీ పిల్లలు మా డాడీ ఏడుస్తుంటారు కదా, ఆ ఏడుస్తున్నప్పుడు వాళ్ళు యాక్షన్ చేస్తున్నారో లేకపోతే నిజంగానే ఏడుస్తున్నారో, ప్రేమతో ఏడుస్తున్నారో అని నీకు తెలిసే రోజు అది. అంటే మనుషులందరి యొక్క ఆత్మ ఎలాగుందో, లోపలున్నవాడు ఎలాగున్నాడో నీకు తెలిసే రోజు అది. ఎప్పుడు? నువ్వు పోయినప్పుడు. బ్రతికుండగా అర్థం కాదు నీ భార్య ఎలాగుంటుందో నీ విషయంలో, నీ పిల్లలు ఎలాగున్నారో నీ విషయంలో. నువ్వు పోయినాక మాత్రం నీకు అర్థమవుతుంది వాళ్ళు నటిస్తున్నారో వాళ్ళు జీవిస్తున్నారో. అంటే నీకు నువ్వు చెక్ చేసుకునే రోజు అది. ఓ ఇలాగుంటుందా, నేను పోతే ఇలా ఉంటుందా అని చూసుకునే రోజు పిల్లరది. ఇదేను వల్లరా ఒకసారి మనం త్వరగా ఆలోచించుకొని ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం. మనం చనిపోయిన తరువాత మనకు మనముగా చూసుకునేటువంటి రోజు అది. నువ్వేంటో నీకు తెలిసే రోజు అది. నువ్వు చచ్చిపోయిన తర్వాత దేవుడంటే ఏంటో తెలిసే రోజు అది. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ ప్రకృతి అంటే ఏంటో తెలిసే రోజు అది. దేవుని వల్లరా ఒక మాట మనము ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక మనం ఆలోచన చేయగలిగితే మొదటి అధ్యాయము, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం పరిశోధన చేద్దాం. తన దూతలను వాయువుగాను. బ్రతికుండగా ఈ సంగతి మనకు తెలియదు. బ్రతికుండగా ఈ సంగతి మనకి తెలియదు. చచ్చిపోయినాక మనకు అర్థమవుతుంది. తన దూతను వాయువుగాను అని అన్నాడు. వాయువు అంటే గాలి. కొంచెం స్టైల్గా చెప్తే ఎయిర్. సైన్స్ పరంగా చెబితే ఆక్సిజన్. ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్తే కార్బన్ డైఆక్సైడ్. ఏంటిది? గాలి. అవునా? ఇప్పుడు ఏమన్నా తెలుసా? తన దూతను వాయువుగాను అని అన్నాడు. నువ్వు ఎలా బతుకుతున్నావు భూమి మీద బతికినప్పుడు? భూమి మీద బ్రతికినప్పుడు ఎలాగ బ్రతుకుతున్నావు? మనం గాలిని పీల్చి బతుకుతున్నాం కదా, ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నాం కదా. ఈ ఆక్సిజన్ పీల్చి బతుకుతున్న మనము చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుంది ఈ గాలి ఎవరానని. గాలి ఎవరట? ఆశధోనయ్య గారు, గాలి ఎవరు? గాలి దూతానని నువ్వు చచ్చిపోయినాక తెలిసింది. అంటే ఎప్పటిదాకా నేను పిలిచింది ఎవరిని? నేను పీల్చింది ఎవరిని ఎప్పటిదాకా? అర్థం కాదా మీకు? అర్థం కాలేదా? ఇప్పుడు మనము ఆక్సిజన్ పిలుస్తున్నాం కదా, ఆక్సిజన్ ఏమంటున్నాము? గాలి అంటున్నాం కదా, లేదా వాయువు అంటున్నాం కదా. ఏదో ప్రాణవాయువు, ఏదో ఒక వాయువు. వాయువు అంటే గాలి. అవునా? గాలిని ఎప్పుడు చూస్తాం మనం?
బతికుండగా చూడలేం గాలిని. ఎప్పుడు చూస్తాం? చచ్చిపోయినాక చూస్తాం. ఎవరిని చూస్తాం అంటే ఆ గాలి కూడా ఆత్మయే అని అప్పుడు గాలి మనకు తెలుస్తుంది. అందుకే అన్నాడు, తన దూతను వాయువుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు. ఈ సంగతి మనకి ఎప్పుడు తెలిసింది? అగ్నిజ్వాల ఎవరు? ఏమండి, ఎవరు అగ్నిజ్వాల? మండేటువంటి సూర్యుడు. ఈయనెవరు? అగ్నిగోళం. ఆ అగ్నిగోళం నుంచి వచ్చేటువంటి వేడి కానీ, అగ్నిగోళం నుంచి వచ్చేటువంటి ఇంకా వెలుతురు కానీ, ఇవన్నీ మనం అనుభవిస్తూ బతుకుతున్నప్పుడు సూర్యుడు ఎవడో మనకు తెలియదు. చచ్చిపోయినాక కానీ తెలిసిపోద్ది అనమాట. ఏంటంటే ఓహో, సూర్యుడు కూడా ఆత్మే. ఈ సూర్యుడు కూడా దేవుని సేవకుడే. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? ఆకాశమా ఆలకించు. ఆకాశం ఎవరు? ఆలకించడానికి ఆయన ఎవరు? ఆయన కూడా ఆత్మే. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు. భూమి ఎవరు? ఈయన ఆత్మే. మీకు అర్థమవుతుందా? అంటే మనము అనుభవిస్తున్నటువంటి ఈ పంచభూతములు ఉన్నాయే, హిందూ సోదరులు ఏమంటారు? ఆ మనిషి చచ్చిపోయినాక ఇంకేముంటారా? బూడిదైపోతాడు, వాడు గాలి అయిపోతాడు, నీళ్ళు అయిపోతాడు. అని తీసుకెళ్ళి ఎక్కడ కలపాలి? గగ్గలో కలపాలండి, ఎముకలు కలపాలి. అప్పుడు పంచభూతాలు నీళ్ళలో కలిసిపోతుంది, ఇంకా గాలిలో బూడిద కలిసిపోతుంది. ఇంకేమైనా మిగిలితే అగ్నిలో కలిసిపోయి వాడు దేహం అంతా అగ్నిలో కలిసిపోతుంది. అదొకటి. పంచభూతాలు ఏంటిది? ఎన్ని ఉన్నాయి పంచభూతాలు? 5. ఏమేమి? గాలి, నీరు, నిప్పు, నీరు, భూమి, ఆకాశం. భూమి మీద కాల్చేది, భూమిలో కలిసిపోతాడు. ఆ తర్వాత బూడిదైపోతాడు, గాలిలో కలిసిపోతాడు. ఆ తర్వాత నీళ్ళలో కలుపుతాం, గంగలో. ఆ తర్వాత అంకెడ కలుపుతాం, అది ఆకాశంలో అయిపోద్ది. అంతే, పంచభూతాలు కలిసిపోతుంది. మరి ఈ పంచభూతాలు ఎవరు? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు అని అన్నాడు. అంటే వాళ్ళు వింటున్నారు. అంటే వాళ్ళెవరు? గాలి వాయువు అయినప్పుడు, సూర్యుడు గాలి ఆత్మ అయినప్పుడు, సూర్యుడు ఆత్మ అయినప్పుడు, ఆకాశం ఆత్మ అయినప్పుడు, భూమి ఆత్మ అయినప్పుడు, ఇప్పుడు ఈ సంగతులను ఎప్పుడు అర్థమవుతాయి నీకు? ఏమండి, మనం చూస్తున్నటువంటి చక్కని చెట్లు ఉన్నాయే మన ముందు. ఈ చెట్లన్నీ మనం చూస్తుండగా అర్థం కాదు, మనం పోయినాక అర్థమవుతాయి. ఈ చెట్టు ఎవరు అని మనం పోయినాక అర్థమవుతుంది. ఎందుకంటే మన పీల్చే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లలో నుంచి వస్తుంది. మనం వదిలిపెట్టే గాలి ఎవరు పీల్చుకుంటున్నారు? చెట్టు పీల్చుకొని, నువ్వు వదిలిపెట్టే గాలి నేను పీల్చుకోవడం వల్ల బతుకుతున్నానా అని చెట్టును బట్టి అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో, నువ్వు కూడా ఆత్మేనా? నన్ను బ్రతికించడానికి దేవుని చేత నియమించబడినాడు, నువ్వు కూడా ఒక ఆత్మేనా? అప్పుడు అర్థమవుతుంది. ఈ సంగతులన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం పోతే కానీ అర్థమవుతాయి, ఉంటే అర్థం కావు. ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ 66 పుస్తకాలు మనం చక్కగా చదవాలి. చదివితే కానీ అర్థం కావు. అందుకే లాజరస్ గారు ఈ 66 పుస్తకాలను ఆయన పఠించిన వాడు కనుక తన కుమారుడు చచ్చిపోయినప్పుడు ఏమన్నాడంటే, తండ్రి నీవే నాకు ఇచ్చావు ఈ కుమారుణ్ణి, తిరిగి నువ్వే తీసుకున్నావు ఈ కుమారుణ్ణి, కాబట్టి నీకే స్తోత్రములు అని అన్నాడు. ఈ మాట ఎవరున్నారో తెలుసు? అంతకుముందు యోబు అన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు అన్నాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు ముందు యోబు అన్న మాటని పిల్లరా, ఇదిగో మరలా లాజరస్ గారు అన్నారు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన కుమారుడు, నేనకంటే వచ్చినవాడు కాదు, నాకంటే ముందుగా నువ్వు తీసుకున్నావు, మంచిదే, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు,
నీకే మహిమ అని అన్నాడు. అంటే ఈ గ్రంథాన్ని 66 పుస్తకాలు చదవటం వల్ల మాత్రమే ఆయనకు ఆ మహాజ్ఞానం వచ్చింది. ఇందాక సహోదరుడు జిఎస్ అని ప్రార్థన చేస్తూ చక్కని మాట ఆయన ఉపయోగించాడు, పదజాలం. సందర్భసారమైనటువంటి నీ లేఖనాలు బోధించడానికి తగిన సామర్థ్యాన్ని నీ దాసుడు ప్రకటిస్తుండగా ఆయనకు ఆ జ్ఞానం ఇవ్వు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రంథాలు చదివితే కానీ వస్తుంది ఈ జ్ఞానం. ఈ 66 పుస్తకాలు చదివితే జ్ఞానం, ఇది మహాజ్ఞానం అప్పుడు వస్తుంది మనకిది. ప్రియ దేవుని వల్లరా ఇద్దరిని మీకు చూపించేసి నేను ముగించేస్తాను. నాకు 10 నిమిషాల సమయమే ఉంది. ఇద్దరు చూపించేసి నేను ముగించేస్తాను. మొదటి ఆయన యేసుక్రీస్తు వారు. ఒకసారి మనం ఆలోచించేద్దాం పిల్లరా. అంటే అందుకే ఈ విషయాలను మీకు ఇప్పుడు అర్థం కావు. ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయని అన్నాడు. ఆయన సర్వసత్యం నడిపించేప్పుడు 2000 సంవత్సరాలు అయింది మనకి. అంటే కొత్త నిబంధనలో ఉన్నాడు 27 పుస్తకాలు మన చేతికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఇకనైనా మనకు అర్థం కాకపోతే ఎలా ప్రియులరా? రైట్. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చూసుకుందాం పిల్లరా. 23వ అధ్యాయము 46వ వచనంలో అప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడైనా శిలువ మీద వేలాడుతున్నాడు. మరణ సమయం, మరణిస్తే ఎలాగుంటుందో చూడబోతున్నాడు. ఆయన మీకు పరిచయం చేస్తున్నా. ఇప్పుడు ఆయన చూడండి పిల్లరా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి తన ప్రాణమును విడిచాడు. మళ్ళీ చూడతారా మీరు? నేను చదువుతున్నా చూడండి, మళ్ళీ చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాడు. ఇంతకీ ఆత్మను అప్పగించిన తరువాత ప్రాణం పోయిందా? ప్రాణం పోయినాక ఆత్మను అప్పగించాడా? ఆశ్చర్యన్నా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అప్పగించేశాడు. తర్వాత ఏం చేశాడు? ప్రాణము విడిచాడు. ఏది ముందు? ఏది పోవాలి ముందు? ఆత్మ పోయిన తర్వాతనే ప్రాణం పోవాలి. ఆత్మ పోకుండగా ప్రాణము పోదు. ఆత్మ పోకుండగా ప్రాణము పోదు. ఆత్మ దాని స్పీడ్ ఎక్కువండి. ఒక సెకనులో ఒక లోకంలో నుంచి మరో లోకానికి వెళ్ళగలదు ఆత్మ. అందుకే యేసుప్రభు వారు శిలువ మీద ఉండి, తండ్రి, భూమి మీద నేను వచ్చినటువంటి పని అంతా అయిపోయింది, ఇది సంపూర్ణం చేసేసాను, ఇదిగో ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగించేస్తున్నాను. ఆ తర్వాత కానీ ప్రాణం విడిచేశాడు. ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం బ్రేక్ చేసి ఒక విషయం చెప్తా. ఇంతకీ ఎవరి ఆత్మను ఎవరు అప్పగించారు దేవునికి? ఎవరి ఆత్మను ఎవరికి ఎవరు అప్పగించారు? నా మాట మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నట్టుగా ఉందా? అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? యేసు ప్రభు వారు. ఎవరు ఆత్మను అప్పగించాడు యేసు ప్రభు వారు దేవునికి? ఆయనదేనా ఇంకోరిదన్నా? ఆయనదేనా? అంటే బ్రతికుండగా ఇప్పుడు నువ్వేం చేయాలి?
నీ ఆత్మను నువ్వే నీ దేవునికి అప్పగించుకోవాలి. అది ఎవరి మీద ఉంది బాధ్యత? ఎవరి మీద ఉంది? ఆడెప్పుడు గుడికి రాడు, ఆడెప్పుడు ప్రార్థనకు రాడు. ఏమండి, క్రీస్తు రక్తంలో కడగబడలేదు. ఆదివారం ఆరాధన అంటే ఎడుతలేదు. ఒకవేళ వచ్చిన ఏ క్రిస్మస్కో న్యూ ఇయర్కో వస్తాడు గుడికి. ఆడు చచ్చిపోతే ఇప్పుడు పాస్టర్ గారికి పోయి ఏం చేయాలి? చచ్చిపోయిన 1 గంటకో, చచ్చిపోయిన 2 గంటకో, చచ్చిపోయిన తెల్లారో పోతాడు ఈ పాస్టర్ గారు. పోయి, తండ్రి ఇతని ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అంటాడు. అబద్ధమా నిజమా? ఎప్పుడు? చచ్చిపోయిన 24 గంటల తర్వాతకి ఈ పాస్టర్ గారు పోయి ఏమంటాడు? తండ్రి ఇతని ఆత్మను నువ్వు చేర్చుకో, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. ఏమండి, ఎన్ని అబద్ధాలు ఇవి! ఎవరు అప్పగించుకోవాలి? నీ ఆత్మని అప్పగించాలి అవుతుందా? సుదర్శన గారు చూస్తున్నారేంటి? కొడతారా ఏంటి? నీ ఆత్మని ఎవరు అప్పగించాలి? నీ ఆత్మను నువ్వే అప్పగించుకోవాలి. నీ ఆత్మను పాస్టర్ గారు ఎవరు అప్పగించరు. ఒకవేళ అప్పగిస్తే నిన్ను మర్డర్ చేసి గారు అప్పగించాలి. అంటే యేసు ప్రభు వారు తను బ్రతికుండగానే, తన ప్రాణముతో ఉండగానే, ప్రాణము పోక మునుపు తన ఆత్మను దేవుని చేతికి అప్పగించేశాడు. ఆ తరువాత కానీ ప్రాణం విడిచేశాడు. ఈరోజు చాలామంది బ్రతికుండగా మన ఆత్మలు ఎంతవరకు దేవునికి అప్పగిస్తున్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. యేసు ప్రభు శిలువ మీద ఉండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంది అంటే చచ్చిపోయినాక మనం ఏమవుతామంటే మనం ఆత్మలా ఉండిపోతాం. ఆత్మలా ఉంటాం కనుక అన్ని ఆత్మలు మనకు కనపడతాయి. చెట్టు ఆత్మని సంగతి కనపడుతుంది, సూర్యుడు కూడా ఆత్మని సంగతి కనపడుతుంది, గాలి కూడా ఆత్మని సంగతి కనపడుతుంది, ఆకాశం కూడా ఆత్మని సంగతి కనపడుతుంది, భూమి కూడా ఆత్మని సంగతి కనపడుతుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవకులైనటువంటి ఆత్మలు అన్న సంగతి అప్పుడు కానీ మనకు అర్థమవుతుంది. అప్పుడైనా గ్రంథాలు చదివితే ఇప్పుడైనా మనకు అర్థమవుతుందా? రైట్. ఇక రెండో సంగతి చెబుతున్న ప్రియులరా, ఇక రెండో సంగతిలోకి వస్తున్న టైం అయిపోయింది కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యగ్రంథంలోకి వచ్చి చూద్దాం. 7వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయంలో భక్తుడు కనపడుతున్నాడు. ఇక్కడ ఒక ఆయన. ఎవరు అంటే ఆయన స్టెఫను ప్రియులరా. ఈయన కూడా చనిపోయిన వారి జాబితాలో నేను మీకు రెండో వానిగా పరిచయం చేస్తున్నాను. మొదటివాడు యేసుప్రభు అయితే రెండోవాడు స్టెఫను. ఏనేం చూశాడు చచ్చిపోయినాక? రేపు మనం ఏం చూస్తాం? ఏం చూశాడో తెలిస్తే మనం ఏం చూడబోతున్నామో మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయము 55వ వచనం ప్రియులరా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. అతడు అంటే స్టెఫను. అయితే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశము వైపు తేరి చూచి. ఏమండి, ఇతను రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. చివరి దశలో ఉన్నాడు. ఆ చివరి టైంలో, ఆ చివరి క్షణంలో ఈయన ఎవరు చూశాడట? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశము వైపు తేరి చూశాడు. ఏంటట? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. అబ్బా, చనిపోయే ముందు ఎలా చూసాడు? ఆయన పరిశుద్ధాత్మ నిండుకున్నవాడు కనుక ముందే చూసేసాడు. ఏంటట? ఏం చూసేట? ఆకాశం వైపు తేలి చూచి దేవుని మహిమను చూశాడు. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూశాడు. అంటే ఆకాశం తెరవబట్టం చూశాడు. అవునా? దేవుని మహిమను చూశాడు. ఇంకా యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట కూడా చూశాడు. 3 సంగతులు చూశాడు.
అవునా? ఇప్పుడు దేని వల్లరా? ఆకాశం వైపు ఎందుకు చూశాడు? 50 వచనం చూడండి. 50 వచనం అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. ఆ సింహాసనం పక్కనే నిలబడి ఉన్నారు, యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆకాశము తెరవబడి ఉండటం కూడా స్టెఫను చూశాడు. ఇవన్నీ చూసి స్టెఫను తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు ప్రియులారా. కాబట్టి మనం ఆలోచించాలి, బ్రతికుండగా మన మనోనేత్రలతో ఈ గ్రంథాన్ని మనం చదవగలిగితే చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇందాక అదే ఆ శ్రీనన్నయ్య గారు కూడా లోకసువార్తలో నుంచి 16 అధ్యాయాల నుంచి మనకు విషయాలు తెలియజేశాడు. ధనవంతుడు, లాజరు గురించిన సంగతులు మనకు జ్ఞాపకం చేశాడు. మనం ఏమవుతాం, మనం ఎలా ఉంటాం, ఏం జరగబోతున్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి ప్రియులారా. కాబట్టి భయపడాల్సిన పని లేదు మరణం గురించి. ఒకవేళ మనం మరణిస్తే మన మరణము దేవుని దృష్టికి ఏమవుతుందట? విలువగలది అవుతుంది. అందుకే లాజరస్ గారి యొక్క మరణము దేవుని దృష్టికి అది విలువగలది ప్రియులారా. అలాంటి భక్తులు, యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి అది విలువగలదే. నువ్వు దేవుని భక్తునిగా ఉన్నావా? తరువాత నీ సంగతులు ఏంటో నీకు అర్థమవుతున్నాయా? మరణం తర్వాత నీ సంగతులు ఏంటో నీకు అర్థమవుతుందా? భూమి మీద నువ్వు బతికుండగానే ఆయన భక్తునిగా నువ్వు ఉన్నావా? లాజరస్ గారు తన భక్తి జీవితంలో 60 సంవత్సరాలు తను జీవించి దేవుని కొరకే బ్రతికి, క్రీస్తు రాజ్య సువార్త కొరకే బ్రతికి ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఇవన్నీ అనుభవించి తన ఆత్మను దేవుని చేతికి అప్పగించేశాడు. పిల్లరా, ఆయన చూస్తున్న మనము, అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆయన నీతిమంతుడిగా మరణించాడు. ఏమండి, 93 సంవత్సరాల జీవితం, ఎంత ఆశీర్వాదం అది! ఎవరికి దొరుకుతుంది అంత గొప్ప దీర్ఘాయువు? ఎక్కడికే వెళ్ళి వస్తానమ్మ చెబుతున్నాడు, పోయినోడు రావడం లేదు ఇంటికి. నో గ్యారంటీ. 93 సంవత్సరాల జీవితం, శరీరంలో ఎక్కడ వన్నె తగ్గలేదు. ఆయన కలర్లో ఎక్కడ కూడా ఏమండి ఆ షైన్ తగ్గలేదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన అలా చేతులు పెట్టుకుని చచ్చిపోతే అలాగ ఉంటే ఆయన మొహాన్ని చూస్తే ఆయన మొహంలో ఇంకా తేజస్సు. ఆహా! ఇందుపుల ఎస్ఐలు గారు చూసి, తండ్రి నాకు కూడా ఇలా మరణం ఇయ్యయ్యా అని అన్నాడు. ఇలాంటి మరణం నాకు కూడా ఆయన ముఖంలో చనిపోతున్న ఫీలింగ్ లేదండి. నిద్రిస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడు. నిద్రిస్తున్నాడా? అయ్యా చనిపోయాడా? నేను పక్కనే ఉన్నాను. అయ్యా చనిపోయాడా అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? నిద్రిస్తున్నాడేమో అనుకుంటున్నాడు. అంత గొప్ప మరణం ప్రియులారా మనందరికి రావాలి. మనం కూడా ఆత్మలాగా మారిపోతాం. శరీరం ఉంది ఇప్పటి వరకు. ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా బ్రతకాలి, దేవునికి మహిమ తీసుకురావాలి. స్టెఫను దేవుని మహిమను చూశాడు, యేసుక్రీస్తుని చూశాడు, తండ్రి సింహాసనాసీనుడై ఉండగా చూశాడు, ఆకాశము తెరవబట్టం చూశాడు. ఇవన్నీ కూడా చూశాడు ఆయన. ఇవన్నీ జరుగుతాయి నీ మరణంలో కూడా. ఎప్పుడో తెలుసా? ఆయన భక్తునిగా నువ్వు మరణిస్తే. కనుక ప్రియ దేవుని మరలారా, లాజరస్ గారు మరణించారు. ఆయన భక్తునిగా మరణించాడు. ఆ మరణము చాలా విలువగలది. విలువగల ఆయన మరణాన్ని ప్రియులను మనం జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ ఆశీర్వాదం. ఈ బిడ్డలు, లాజరస్ గారి కుటుంబ సభ్యులు
ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నాను నేను. వారందరికీ ఇది చాలా ఆశీర్వాదం. నేను దైవజనులైనటువంటి నోవా సార్ని అడిగాను, అయ్యా ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు చేస్తున్నారా? వాళ్ళు దూరంగా ఉన్నారండి, నన్ను చేయమన్నారు, నేను చేస్తున్నాను. చాలా సంతోషం వేస్తుంది. ఆ గొప్ప భక్తుల యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఆశీర్వాదం. మనం కూడా అలాంటి గొప్ప మరణాన్ని యేసుక్రీస్తు లాంటి మరణాన్ని, ఒక స్టెఫన్ లాంటి మరణాన్ని, లాజరస్ గారి లాంటి మరణాన్ని మనము కూడా అనుభవించడానికి ఈ లోకంలో మనం బ్రతికుండగా ప్రయాసపడాలి. దేవుడు మనం దీవించి ఆశ్రయించును కాక. ఆయన అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, శ్రీనివాసరావు గారికి, ఈ సమయం దైవజనుడు నోహా గారికి, వేదిక మీద పెద్దలందరికీ, ఓపిక ఉన్న మీ అందరికీ మరోసారి వందనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.